సెలవు వచ్చిందా? గణేష్ పండుగలకో లేకపోతే రంజాన్ పండుగలకు హైదరాబాద్ డ్యూటీ చేస్తే రోడ్ల మీద 10 రోజులు ఉంటే స్నానాలు చేయక డ్రాయర్ మోసుకపోయి నేను పోలీసు వాళ్ళ కుటుంబం నుంచి వచ్చిన జరాలు ఏమైంది అలా పోలీసు వాళ్ళకంటే కనీసం కూడా లేదు, మేము మొత్తము అది వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతా అని చెప్పేసి ఈరోజు బెటాలియన్కి సంబంధించినటువంటి ఏదైతే కానిస్టేబుల్ ఇష్యూ కోసం వస్తే వాళ్ళు సెక్రటేరియట్ ముట్టడికి వస్తే పోలీసు వాళ్ళ భార్యలని పోలీసులతోటే కొట్టించేసి ఈరోజు ఆ వ్యాన్లు ఎక్కించిన ఘనత మాత్రం ఈ దిక్కుమాలిన ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి అయితే స్పష్టంగా చేయకుండా ఏంది బై ఇది ఏంది ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏంది అలా రోడ్డు ఎక్కింది పోలీసు పోలీస్ కుటుంబాలు రోడ్డు ఎక్కారే నా భర్తని నా ఇంట్లో కుక్కన్న గుర్తుపడుతుంది కానీ నా బిడ్డ గుర్తుపడుతుంది అన్న చెప్పిన అంత దరిద్రమైన స్థాయికి ఈ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఎందుకు ఎవరి వల్ల ఇవన్నీ మనం చూసినాం సోషల్ మీడియాలో, అయినా కానీ మీకు ఎందుకు చేయాలంటే ఈరోజే మీకు ఎందుకు గుర్తు చేస్తుందంటే 1 year ఏడాది విజయోత్సవాలు చేసుకుంటున్నప్పుడు ఇవన్నీ ఖచ్చితంగా ప్రజలు అడగాలి, మరి ప్రజలు చూడాలి కదా, చూస్తేనే కదా తెలిసేది. ఇంత సిగ్గుమాలిన చేతలు ఇంత సిగ్గుమాలిన పనులు చేసినప్పుడే కదా ప్రజలందరూ అనేది ఏం జరుగుతుందిగో ఇదంతా అది పోలీసు వాళ్ళ ఇష్యూ అట్టర్ ఫ్లాప్ తర్వాత అన్న ఇప్పుడు ఏమొచ్చిందిగా రైట్ అసలు విషయానికి వచ్చింది తాగుడు. ఇంట్లో ఆయన తాగుపోతే కష్టం ఉంటే పిల్లగాడు కూడా తాగొచ్చినాక వానెక్కడ పట్టాలి ఈయనెక్కడ పట్టాలి వీళ్ళు చేసే మీరు కష్టం చేసి సంపాదించింది దాచి పెడితే రూపాయి పెట్టు షాప్ వస్తే గట్ట పరిస్థితి వస్తే ఇక సంసారాలు ఏమన్నా బాగుపడతాయా మీరు ఆలోచన చేయండి. ఎవరైనా పిల్లగాడు తాగపోతే పిల్లలు ఇస్తారా మీరు ఆలోచన చేయండి అక్కలారా. రైట్ పల్లెలు తాగాలి ఖజానా నిండాలి. ఎక్సైజ్ శాఖ సర్కారు దిశానిర్దేశం నెలవారీ మద్య విక్రయాలను 25% పెంచుతూ టార్గెట్. లక్ష్యం పూర్తి చేయని 30 మంది ఎక్సైజ్ అధికారులకు మెమోలు, విచ్చలవిడిగా బెల్ట్ దుకాణాలు, ఎమ్మెల్యేల సిఫారసు లేఖను, ఫోన్ కాల్ అభ్యర్థనను గౌరవించాలని ఆదేశాలు. ఈ దయనీయ నిజంగా తాగే మాట్లాడినవా లేకపోతే ఎట్లా మాట్లాడుతున్నారు? అసలు తాగిన తర్వాత పిల్లలు అయ్యారు అజ్జేరు ఇజ్జేరు అని చెప్పేసి మాట్లాడిన ఇదే రేవంత్ రెడ్డి ఈరోజు ఏం చేస్తుండే ఎక్సైజ్ శాఖకు ఎట్టి పరిస్థితుల్లో మనం టార్గెట్ రీచ్ అయిపోవాలి అని చెప్పేసి ఈరోజు గలీజు ఒక సంస్కృతికి తెరలేపుతున్నటువంటి మాట. ఇవన్నీ మీకు ఎందుకు చూపించాలంటే ఖచ్చితంగా చూపించాలి. ఆయన మాట్లాడింది ఎన్ని అబద్ధాలు అనే దాని మీద ఇంకా నడుస్తూనే ఉంది. చూద్దాం ఇది అయిపోయిన తర్వాత. ఈ మద్యం పాలసీ అనేది ఒకటి ఉందిగా, మద్యంపై ఘీంకారాలు చెప్పేసి తెలంగాణ రాష్ట్రం అంతా తాగుబోతు రాష్ట్రం అయిపోతుంది, మేము అది చేస్తాం, వచ్చిన తర్వాత బెల్ట్ షాపులను రద్దు చేస్తామంటే అలా బెల్ట్ షాపులను రద్దు చేసేది కాదు, బెల్ట్ షాపులకే ఈరోజు వైన్ షాపుల కంటే ఎక్కువ నడుస్తూ ఉన్నాయి. బెల్ట్ షాపులనే ఏమంటారు అసలు వైన్ షాప్లో దొరకని బ్రాండ్లు కూడా ఈరోజు బెల్ట్ షాప్లో దొరుకుతున్నాయి. సిగ్గుండక్కర్లే అది చూసుకోరు. ఫస్ట్ బాగా వేసిండు మ్యూజిక్ కూడా. మన కళ్ళ ముందరనే కట్టిన కాళేశ్వరం కట్టడం కూలడం రెండూ జరిగిపోయినాయి. రంగనాయక సాగర్ జలాశయం కింద దాదాపు కట్టడం కూలడం రెండు జరిగిపోయినాయంట. ఏం చేస్తున్నావే ఎలా హైదరాబాద్ కన్నా హైదరాబాద్కు నీళ్ళు తెస్తా, గాడ ఏది ఆదాని కంపెనీకి సంబంధించిన అంబుజా సిమెంట్స్కు నీళ్ళు ఇస్తా, తీసుకుపోయి ఆంచెల్లి హైదరాబాద్లో నుంచి మూసీకి కనెక్టివిటీ చేస్తా, ఆ తర్వాత మొత్తం మేడిగడ్డ కొట్టుకపోయింది, తర్వాత సుందిల్లా సున్నం అయిపోయింది, లేకపోతే అన్నారం ఆగం అయిపోయింది అని చెప్పేసి ఎంత ప్రాపగండా. ఇవాళ ఏడ నిలబడ్డది కాళేశ్వరం? ఎట్లా నిలబడ్డది? నీకంటే దృఢంగా నిలబడ్డది. ఒక పరిణయం చూపించేసి మొత్తం కొట్టుకపోయిందని చెప్పేసి జనాలను అడ్డగోలుగా మోసం చేసినటువంటి ఈ మనిషి ఈరోజు ఏం మాట్లాడతాడు? సరే ఈ మనిషి ఇట్లా మాట్లాడాడు కదా, కొద్దిగా జరిగినటువంటి ఆ తర్వాత అరే కాళేశ్వరం అంతా కోల్పోయింది అన్న కొద్ది రోజుల తర్వాతనే మంత్రి గారు దీని మీద మనం ఇదివరకు ఒక వీడియో కూడా చేసినాం, మళ్ళీ కూడా ఒకసారి మంత్రి గారు ఏమంటారో చూద్దాం. కొద్ది వెనకకు రావాలి మనం తప్పనిసరిగా. కట్టడం కూలడం రెండూ జరిగిపోయింది. రంగనాయక సాగర్ జలాశయం కింద దాదాపు 1
10,000 ఎకరాలకు నీరు అందించేటువంటి కార్యక్రమం ఉంది. దీంట్లో ఎడమ కాలువ ఇప్పుడు మనం ఓపెన్ చేయడం జరిగింది. ఎడమ కాలువ నుంచి 70,000 ఎకరాలకు, అదే విధంగా కుడి కాలువ నుంచి 40,000 ఎకరాలకు, ఎడమ సాగర్ నుంచి ఇప్పుడు నీళ్లను మేము విడిచిపెట్టడం జరిగింది. అబ్బరుకుండే ఎదుడు ఎడమ కాలం నుంచి 70,000 ఎకరాలు, కుడి కాలం నుంచి 40,000 ఎకరాలు, ఎంత అన్నీ 1,10,000 ఎకరాలు అయింది కదా. అరే కాళేశ్వరం బనికే రాదన్నావు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కడితే కనీసము ఒక 1000 ఏమంటుంది 10,000 ఎకరాలకు కూడా పనికి రాలేదన్నావు. ఎంత చెప్పినావు, కట్టిండి కూలిపోయింది అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటాడు. అరే మేము రంగనాయక సాగర్, ఎక్కడి నుంచి రంగనాయక సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? కాళేశ్వరం వేరు, రంగనాయక సాగర్ వేరా? ఏం తెలియదా అసలు? కాళేశ్వరం ఎట్లా ఉంటుంది, కాళేశ్వరం నీళ్ళు ఎక్కడ పోతుంది అనేది తెలియదా? ఇగో హైదరాబాద్కు కాళేశ్వరం నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నావు? కాళేశ్వరం కూలిపోయింది అన్నావు, అప్పుడే కట్టడం అయిన జరిగింది, కూలిపోవడం కూడా జరిగింది కదా. మరి ఏంది ఇప్పుడు హైదరాబాద్కి ఎందుకు వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, ఎవరు తెచ్చారు? రాత్రి కల్లోకి వచ్చేసి ఇట్లా డూమ్ డామ్ డుషన్ చేసేసి మొత్తం మేడిపల్లికి సారీ మన ఏమంటారు నాకు మేడిగడ్డకు పోయి ఆడ జరిగినటువంటి పిల్లర్లను మొత్తం ఇట్లా ఒంటి చేతులు లేపేసి ఏమిటి అక్కడి నుంచి నీళ్లు అక్కడ ఆపేసి అక్కడి నుంచి హైదరాబాద్కు పంపించి హైదరాబాద్కు మొత్తం నీళ్ళ అవసరాలు తీరుస్తావు. కట్టింది కూలిపోయిన ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు హైదరాబాద్కి ఎందుకు తెస్తారండి? సరే తెస్తావో లేకపోతే అది ఏమవుతుందో తర్వాత ముచ్చట. కానీ ఈ సిమెంట్ అవసరాలకైతే ఖచ్చితంగా మూసీకి కావాల్సింది కాబట్టి హైదరాబాద్కు నీళ్ళు తెచ్చుకో. కాళేశ్వరం ఏమంటారు దాన్ని కూలిపోయిన కాళేశ్వరం నుంచి తెచ్చుకో.